తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఇటీవల జిల్లాలో జరిగిన పలు సంఘటనలపైన వైసీపీ నాయకులు పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపైన చిత్తూరు జిల్లా పోలీస్ సంక్షేమ శాఖ అధికారులు, అసోసియేషన్ అధికారులు ఈరోజు ఘాటుగా స్పందించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా సంఘ నేత ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఒక మంత్రి పిఏను, ఒక మాజీ మంత్రి పిఏకు సంబంధించి అతను మాజీ మంత్రికి సేవలు చేస్తే ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేదని, కానీ అతను ఒక జైల్లో ఉన్న ఖైదీకి సేవలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన వచ్చిన అభ్యంతరాలపైన అతన్ని సస్పెండ్ చేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న అంబటి రాంబాబు తీవ్రంగా జిల్లా ఎస్పీ పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని చెప్పి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడాన్ని వారు ఖండించారు. దీనిని ఏ విధంగానూ ఉపేక్షించేది లేదని వారు ఘంటాపదంగా తెలియజేశారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులు సేవలు చేయడం పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా వారు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా చిత్తూరు 2 టౌన్ సిఐ పైన జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ నేత విజయానంద రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఇలా పోలీసు అధికారులపైన వైసీపీ నేతలు వరుసగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఉపేక్షించేది లేదని వారు పత్రికాముఖంగా హెచ్చరించారు. ఇటీవల కాలంలో కొన్ని వరుస ఘటనల మీద ప్రెస్ మీట్ పెడుతున్నాం. మొదటిది బంగారుపాలెం ఎక్స్సీఎం గారి బందోబస్తు నిమిత్తం బంగారు ఆ ఘటన నిమిత్తం అంబటి రాంబాబు గారు ఎస్పీ గారి మీద తీవ్ర పద్ధతాలతో రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను అని ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు. జరిగిన విషయం ప్రజలకు తెలియజేస్తుంది ఏమనగా, ఆ రోజు రైతులతో ముఖాముఖి కార్యక్రమం గాను వైఎస్ఆర్సీకి చెందిన వాళ్ళు 500 మందికి మాత్రం పర్మిషన్, యాక్చువల్గా పర్మిషన్ ఏమంటే మేము 500 మందితో చేస్తామని పర్మిషన్ తీసుకోవడం ఉంది. కాబట్టి 500 మందికి మాత్రం ముఖాముఖి, ఓన్లీ రైతులతో మాత్రమే ముఖాముఖి కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది 8వ తేదీ. కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన శ్రేణులు బల ప్రదర్శన నిమిత్తం జనాలను పోగు చేసుకుంటూ ఎక్కువ మంది గుమ్మికి ఉండుతారని ఒక ఉద్దేశంతో, అంటే మా రాబడే సమాచారం మేరకు అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా మేము ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ ముందస్తు చర్యల్లో భాగంగానే ఎస్పీ గారు కట్టుదిట్టమైన చర్యలు, అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మాకున్న సోర్స్ మేరకు, అంటే మా సిబ్బంది మాకు అందుబాటులో సిబ్బంది మేరకు మేము అక్కడ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము చెప్పింది ఏమంటే 500 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది. మీరు ఈ జన సమూహంలో ఎవరు బల ప్రదర్శన చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పింది. ఎవరైతే కేసుల్లో ఇలాంటి గలాటాలు సృష్టించేవాళ్ళు, లేకుంటే ఆల్రెడీ కేసులు ఉన్న వాళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద చెప్పారు తప్ప రైతుల మీద ఎలాంటి షీట్స్ ఓపెన్ చేస్తామని ఎవరు కానీ చెప్పాం. రైతులు అనేది అన్నదాతల వాళ్ళు అన్నం పెట్టే తెలుసుకొని అలాంటి వాళ్ళ మీద ఎవరు కానీ రౌడీ షీట్లు ఓపెన్ చేయరు. రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటే అంబాటి గారు చెప్పారు ఏ కేసులు ఉండాలనేసి, ఎంఓ ఉండాలి, లేకుంటే ఇంకో వేరే కేసులు ఉండాలి. రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటే అది ఈజీ కాదు, దానికి ప్రొడ్యూసర్ ఉంటుంది. ఎట్లా పడితే రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి కుదరదు. అది ఆయనే చెప్పి మళ్ళా ఎస్పీ గారి మీద మణికంఠ చంద్రులు ఐపీఎస్ మీద చేస్తున్నారు. మీరు ఇచ్చింది దేనికండి పర్మిషన్ 500 మందికి? మీరు రూల్స్ వైలేషన్ చేసి ఎస్పీ గారిని బ్లేమ్ చేసి అసలు ఒక డిఎస్పీ గారు పర్యవేక్షించాల్సిన ఎస్పీ గారు ఇద్దరు ఎస్పీ వచ్చి అక్కడ నిలబడి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ విఐపీ ఇప్పుడు పల్నాడులో జరిగింది, దాని ముందు ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది అక్కడ? కేసులు పెట్టుకున్నారు. వెల్ఫేర్ ముందు వచ్చి పెడుతున్నారు. ఎవరు రెస్పాన్స్ చేస్తారు ఇక్కడ? లేకుండా గుంపులో గులరాయపడిందో లేకుంటే ఇంకోటి జరిగితే ఎవరికి జవాబు చెప్పారు? మీరు చెప్పారు ఎస్పీ గారు, మీరు బహిరంగ సభకి అయితే దానికి తగినట్టు మేము పర్మిషన్ ఇస్తాము, ఇంకో డేట్ ఇస్తాము అని చెప్పారు. కానీ మీరు చెప్పింది 500 మంది రైతులతో మాత్రం ముఖాముఖి. ఆ రైతులు రాకపోతే ఒక్కరు రైతు అనే కూడా దీంట్లో రాలేదు. ఇన్ని చేసేసి మన ఎస్పీ గారి గురించి మాట్లాడండి. ఎస్పీ గారి గురించి ఇక్కడ మీకు మాకు ప్రజలకు తెలుసు. ఆయన ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన శక్తి సామర్థ్యాన్ని చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా రక్షణ చేసినాడు, ఏ విధంగా ఇక్కడ రాగాలను కంట్రోల్ చేసినాడు, ఏ విధంగా క్రైమ్ తగ్గించినాడు. అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఎస్పీ గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా?
మీరే చెప్పారు కదా రౌడీ షీట్ ఓపెన్ చేయాలని, ఏం చేయాలనేసి తెలుసుకొని మాట్లాడాలి. ఒక ఎస్పీ గారి మీద మాట్లాడినప్పుడు అది ఏం జరిగింది, మీరు చేసింది 500 మంది పర్మిషన్ పెట్టారు, మీరు 10,000 మంది పెట్టారా? మీ ఇష్టం వచ్చినట్టు జనాలు వస్తే రేపు బాగుంది, కంట్రోల్ చేస్తే మా వాళ్ళని రానికుండా చేశారంటారు. ఒకేలా కంట్రోల్ చేయకుండా ఫ్రీగా వదిలేస్తే మీరు అసలు రాంగ్ ఫైల్యూర్ అయిపోయింది చెప్పినారు, మా విఐపికి ఇది జరిగింది. ఇప్పుడు ఏ పోలీసు ఎంతమంది అయినా ఆర్గనైజింగ్ అంటే ముందు తెలుస్తారు నాకు. 10,000 మంది వస్తే 10,000 మంది బందోబస్తు రెడీ చేస్తాం, 5,000 మంది 5,000 మందికి వస్తాం. ఇప్పుడు ఒక రోడ్ షోలో వచ్చినప్పుడు అందరినీ బీడీ చెక్ చేసే ఇది ఉండదు, ఎవరు ఉంటాడో తెలియదు. అక్కడ మీ కార్యకర్తలు ఉండాలా, బయట వాళ్ళు వచ్చినారో, లేకపోతే ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ పెడతారు? అంటే మంచి చేస్తే మీరు అంటే ఏదో విమర్శించాలా, మేము మంచి చేసినా విమర్శించాలా, మేము చెడు చేసినా విమర్శించాలా. ఇప్పుడు అక్కడ ఫ్రీగా వదిలేశారు కదా, మళ్ళీ అక్కడ ఎందుకు బందోబస్తు లేదు? ఇప్పుడు అక్కడ ఎలిఫెంట్ మీదకి వెళ్ళిపోయినారు నేరుగా, అక్కడ పైలట్ మీద దాడి జరిగింది, అప్పుడు పోలీస్ చేయలేదు. ఇక్కడ పగడబందీగా చేసి విఐపీ గారిని చేసుకొని ముందు రోజు ట్రైల్ రన్ చేసి మాకు తగిన ఏర్పాట్లు చేసి అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసిందని ప్రశంసించాల్సి పోయి ఒక ఎస్పీ గారి మీద మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఒక బాధ్యతమైన మంత్రి పదవి చేశారు మీకు చట్టం తెలుసు, మీరు కూడా ఇలా మాట్లాడితే సాధారణ ప్రజలు ఏమనుకుంటారు? ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలని అంబాటి రామరావు కోరుతున్నాం. ఇది ఫస్ట్ ఇష్యూ జరిగి కర్ణాకర్. సెకండ్ ఇష్యూ విజయానంద రెడ్డి గారు స్టూడెంట్స్ చేయగారు మీద మీరు అందరూ చూసుంటారు వీడియోలో కానీ, లేకుంటే దీంట్లో ఆ వర్క్స్ అంతా నేను చెప్పలేను. ఇష్యూ జరిగింది గంగా కాలనీలో ఇష్యూ జరిగింది. 2 వర్గాల మధ్య కొట్లాట. 2 వర్గాలు అంటే వర్గాలని చెప్పలేము, వాళ్ళందరూ బంధువులే, ఒకే కమ్యూనిటీకి సంబంధించి సొంత బంధువులు, బ్లడ్ రిలేషన్స్ వాళ్ళందరూ. అక్కడ అసలు ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉందా, కానీ ఎవరు పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు బర్త్డే చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుని అవసరం లేదంటున్నారు. అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు, చిన్న గలాటను పెద్దది చేసుకొని వాళ్ళు పట్టుకున్నారు. ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే టూటల్ ఇన్స్పెక్టర్ గారు ఆడ స్పాట్కి వెళ్ళారు. అక్కడ నుంచి కంట్రోల్ ఇన్స్పెక్టర్ వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, ఆడ కంట్రోల్ చేసినారు. ఎవరి మీద కేసులు ఇస్తే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసినారు. అక్కడ నుంచి రాను వాళ్ళ ఇంటికి అంటే అన్షూర్ అది చెప్పారు, రాను వాళ్ళు రావాలంటే ఎస్ ఆడ పోయింది, 2-3 పోయినారు, రాలేసినారు. అప్పటికి ఆడ భద్రా టీం పంపించినాం. భద్రా వాళ్ళు ఇమ్మీడియట్గా పోయి అక్కడ ఎలాంటి ఘటన జరగకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ తరిమినారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. మీకు అన్యాయం అనిపిస్తే మీరు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్స్పెక్టర్ గారు చేసినారు, మాకు న్యాయం జరగలేదు, మీ పై అధికారులకు తెలియజేయచ్చు. అంతేగాని ఆయన్ని బ్లేమ్ చేసి వ్యక్తిగత దూషణలు చేయడం, వేరే అసభ్య పదజాలం ఉపయోగించడం. ఒక ఇన్స్పెక్టర్ బాధ్యత పదవిలో ఉన్న ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసి కరెంట్ ఆఫ్ చేశారంట. ఆ రోజు కరెంటే ఆఫ్ కాలేదు. ఇదో సర్టిఫికేట్, మన ఏఈ గారు ఇచ్చిన సర్టిఫికేట్ అనేది. కరెంట్ ఆఫ్ అయ్యి ఒక ఇన్స్పెక్టర్ ఇది ఇస్తున్నాను, తీసుకోండి, ఒకసారి చూసుకోండి. ఈ పేపర్ కూడా అది తీసుకున్నాం, ఎందుకంటే అది ఎంక్వైరీ చేయమన్నారు. ఎస్పీ గారు అసలు కరెంట్ పోయిందా, ఏం జరిగింది అనేసి చెప్పారు. అక్కడ పోయింది అంతా విచారించినాం మేము కూర్చోబెట్టి కూడా. ఆ రోజు ఎలాంటి కరెంట్ పోలేదు, గలాటాలు జరిగిన మాట వాస్తవమే. 2 వర్గాల మీద కేసులు పెట్టినాం, వారి దాని దర్యాప్తు జరుగుతూ ఉంది. దాని మీద అరెస్టులు కూడా చూస్తున్నాం. మానవతా దృక్పథం దాన్ని అరెస్ట్ చేసిన ఒక వ్యక్తి కూడా ఎగ్జామ్ ఉంది అన్నాడు. యాక్చువల్గా అతనికి ఎగ్జామ్ ఇప్పుడు మా కక్షలు ఏం లేదు, ఎగ్జామ్ పోతుందని చెప్పి అతని దగ్గర ఒక ఇది తీసుకొని అతని ఎగ్జామ్ పంపించడం జరిగింది. అరెస్ట్ కూడా చేయలేదు, నువ్వే రానన్నా ఎగ్జామ్ రాసుకోని చెప్పి. ఇక్కడ వ్యక్తిగతంగా మాకు ఎవరు అని ప్రతిపక్షం అధికార పక్షం అని ఇంకొకరు కానీ ఏమీ లేదు. మేము పోలీసులు మాకు సర్వీస్ అనేది ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు మా సర్వీసు. ఈ గవర్నమెంట్ వస్తే ఇంకో గవర్నమెంట్ ఎవరు వచ్చినా మేము పోలీసులు మేమే చేయాలి. తప్పు చేస్తే ఎవరికైనా తప్పదు, అది పోలీసుకైనా సరే, ప్రెస్కైనా సరే, ప్రజలకైనా సరే. చట్టానికి ఎవరు అతిథులు కాదు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా మీరు మీ మైలేజ్కి చెప్పిన మాట చెప్పినప్పుడు, లేకపోతే మీకు తెలియజేసిన వాళ్ళు చెప్పినప్పుడు మీరు ముందు వెనక ఆలోచించుకోవాలి. ఏం జరిగింది పూర్తి కలగకుండా కరెంట్ ఆఫ్ చేసిన ఒక ఇన్స్పెక్టర్ మీద వ్యక్తిగత దూషణలు చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక బీసీ కానీ ఎస్సీ పూర్తిగా వీళ్ళ మీదే టార్గెట్ చేస్తానని అనిపిస్తాం మాకు. పూర్తిగా ఆఫీసర్ మనోధైర్యాన్ని దెబ్బతీయడం, బ్లాక్మెయిల్ చేయడం, తప్పు చేసి నిరూపించింది. మేము వద్దాంలే కదా. ఇంతకుముందు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు పెట్టినప్పుడు కూడా, వాళ్ళు వైసీపీ వాళ్ళకి సంబంధించి కేసులు పెట్టినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా వేరే వర్గం మీద కేసులు పెట్టి పంపించడం జరిగింది. స్టేషన్లో ఎవరు చేసినా పిలిచి బయట చేయడం జరుగుతుంది.
యాక్చువల్గా మిథున్ రెడ్డి గారు గన్మ్యాన్ ని సస్పెండ్ చేసింది చిత్తూరు ఎస్పీ కాదు. మిథున్ రెడ్డి గన్మ్యాన్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే మా జిల్లా కాదు, ఆయన అన్నమయ్య. కానీ మా సోదరుడే కాబట్టి నేను చెప్పేది అంటే ఆ మిథున్ రెడ్డి గన్మ్యాన్ అని మేము అక్కడ అతని నుంచి చర్య తీసుకోలేదు. అక్కడ అతను వేరే కారణాలు మీకు తెలిసి ఉంటాయి చాలా మందికి. వేరే ఒక అతన్ని బెదిరించి, ఒక ఏఐ గారిని బెదిరించడం వల్ల, అది కంప్లైంట్ రావడం వల్ల అక్కడ అన్నమయ్య ఎస్పీ గారు చర్య తీసుకోవడం జరిగింది. అది మా చిత్తూరు ఎస్పీ గారికి సంబంధం లేదు. రెండు కాళేశ్వర గారి గురించి, అదే మా సోదరుడు కాళేశ్వర గారి గన్మ్యాన్ గురించి మీరు అన్ని వీడియోలు చూస్తుంటారు. కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు? మానవీయ కోణంలో కూడా ఆలోచించకుండా, మా ఎస్పీ గారు ఓరవకుండా మానవీయ కోణంలో ఆలోచించాల్సిన ఎవరికి? పెద్దిరెడ్డి గారికి, మినిస్టర్ గారికి సహాయం చేస్తుంటే మేము ఏం పట్టించుకోవడం. ఆ విఐపీ ఎవరికండి? ఆ విఐపీ మా గన్మ్యాన్ వచ్చి ఓన్లీ పెద్దిరెడ్డి గారికి. అక్కడ పెద్దిరెడ్డి గారి సహాయ వయసు అయిపోయింది, పెద్ద ఆయన, ఖచ్చితంగా చేయాలి. కొన్ని మాకు అది చెప్పారు కదా, మానవీయ కోణాలు ఇవి ఉంటాయి, అవి చేయాల్సింది ఎవరికంటే ఆ విఐపీకి. నీకు ఎవరైతే కేటాయించుంటారో ఆ విఐపీకి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళ ఇచ్చడం, లేకుంటే ఏదైనా ఆయన వయసు అయిపోయిన కాలంలో కాబట్టి అతనికి సహాయ ఫైట్ తీసుకోవడమో లేకుంటే కొద్దిగా అభివృద్ధి. కానీ మీరు ఎవరు చేశారు? చేసింది ఎవరికి? ఒక రిమాండ్ లో ఉన్న ముద్దాయికి మీరు తీసుకెళ్ళండి. ఇది ఎంతవరకు సమంజసం? దాన్ని తీసుకొని ఆ వీడియోలు వైరల్ అయ్యి అంతా కూర్చోబెట్టుకొని ఏం చర్య తీసుకున్నారు? అడగండి. తీసుకున్నారు, సస్పెన్షన్ చేశారు, దాని మీద ఎంక్వైరీ వేసినారు. అతని యొక్క సంజయ్ అడుగుతారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, విషయాలు చెప్తారు. మళ్ళా దాన్ని నమ్మి రివోక్ చేస్తారు. దానికోసం కరుణాకర్ రెడ్డి గారు ఏదో మా ఎస్పీ గారి మీద కక్షపూర్తిగా, అంటే మాకు మా ఎస్పీ గారికి బంధువులు లేకుంటే విరోధులు ఇట్లా ఏదైనా ఉన్నారు. ఆయన ఎక్స్పర్ట్, ఆయన గురించి మీకు అందరికి తెలుసు, పాత్రికేయ మిత్రులు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు ఎంత కష్టపడి పనిచేస్తారు. చట్టానికి అతిక్రమించి ఒక పని చేయడు. ఆయన చట్ట ప్రకారమే, ఆయనకి ఎంత ఉన్నా కూడా చట్టం ఏం చెప్తే అదే చేస్తారు. ఆయన ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఒకే విధంగా చూసే వ్యక్తి మా ఎస్పీ గారు. అట్లాంటి వ్యక్తి మీద మీరు కూర్చోబెట్టుకొని ఇంకా కొత్త చర్చకి దారి తీసిన గన్మెన్, అంటే ఎస్పీ గారు గన్మెన్ ఉండరా? అంటే ఈయన మాత్రమే పెట్టుకున్నారు గన్మెన్. ఇంతకుముందు ఇప్పుడు జిల్లా స్టేట్ లో ఉన్న ఎస్పీ ఐపీఎస్ గన్మెన్ లేరా? అంటే ఈయన ఏదో కొత్తగా పెట్టుకున్నట్లు, ఈ ఆర్డర్ ఏదో మీకు లేదు. ఇంతకుముందు చెప్పేది అన్నమాట. మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఏడే ఆర్డర్ కింద మీకు ఉన్నాయి అడగవచ్చు కదా. అంటే మీ ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు అది మంచిగా చెడ్డ చూడండి, చెడ్డదైతే మీరు సద్విమర్శ చేయండి, తీసుకుంటాం. అంతేగాని మీరేదో బురద జల్లి మా ఎస్పీ గారి మీద ఆయన మానవ స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోండి. మీరు ఎవరికి ఆయన ఎవ్వరికి భయపడరు. ఆయన సాధారణ కుటుంబం నుంచి కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. అందరికీ మీకు తెలుసు, ఎలాంటి ఒత్తిడి తలెబ్బని వ్యక్తి. ఆయన నిరూపించుకున్న అవసరం లేదు. మంచి మన జిల్లాని ఎలక్షన్ లో కూడా అతనికి మన జిల్లాకి ప్రైజులు వచ్చినాయి. ఈ రోజు వరకు కూడా ఆయన చట్ట ప్రకారమే చేస్తారు. ఏ విధమైన చట్ట వ్యతిరేకంగా ఎవరిని సమర్థించడు, చట్ట వ్యతిరేకంగా ఒక్కరు సహించడు. ఆ విధంగా ఉంటారు. ప్రతి ఈయన ఒక్కరికే మా ఎస్పీ గారు స్పెషల్ గా ఎవరు లేదు, ఆయన చేసుకోవద్దు లేదు. గన్మెన్ ఉంటారు, ఖచ్చితంగా ఆయన బయటకు పోవాల్సి వస్తుంది. ఆయన భద్రతా దృష్ట్యా ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. ఆయన గన్మెన్ ఖచ్చితంగా ఉండాలి. అర్ధరాత్రిలో తిరుగుతారు, డ్యూటీకి పోతారు, లేకపోతే రైలుకి పోతారు. ఈ వేరే ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి పోలీసులో అన్నప్పుడు. నెక్స్ట్ ఆ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఆయన పూర్తిగా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఉద్యోగాలు వచ్చేది ఆ గన్మెన్లే. మీరు చూసుకోండి, ఎలక్షన్లు కానీ ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఒకరిని పెట్టుకొని ముగ్గురిని ఖచ్చితంగా డ్యూటీకి పంపించేస్తారు. ఎస్పీ గారు అట్లా చేసుకునే పద్ధతి కాదు. నెక్స్ట్ ఇంట్లో వంట వాళ్ళు, తోటమాలి, బార్బర్లు, వీళ్ళంతా అక్కడ వాళ్ళందరూ ఉంటారు. ఇది ఆయన సొంత ఇల్లు కాదు, లేకపోతే ఆయన సొంత ఇంట్లో పెట్టుకుంది కాదు. అది బంగ్లా, ఎస్పీస్ బంగ్లా. ఈ రోజు ఉన్న బ్రిటిష్ కాలం నుంచి ఉంది, కానీ ఆటల వ్యవస్థ లేదు. కానీ అక్కడ ఆయనకి ఒక కుక్కు ఖచ్చితంగా ఉంటారు, స్వీపర్ ఉంటారు, స్కావెంజర్ ఉంటారు, తోటమాలి ఉంటారు. అది రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ఖచ్చితంగా డిఎస్పీ గారికి ఖచ్చితంగా ఒక అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళు వస్తారు, పోతారు. అంతే తప్ప మేడంకి గన్మెన్ ఉన్నారు, లోపల బూట్ పాలిష్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, ఇది ఎక్కడ ఉంది, మీరు ఫోటోలు తీయండి, మీ మిస్సెస్ వంట చేసేటప్పుడు సహాయం చేయండి,
ఇది ఎంతవరకు సమంజసం సార్? ఉన్నతమైన పదవులు అలంకరించారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు పోలీస్ వ్యవస్థ గురించి తెలుసు, మళ్ళా పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడతారు. ఒక ఎస్పీ గారిని, ఒక నీతి నిజాయితీ కట్టుబడిన ఎస్పీ గారిని, మా చిత్తూరు ఎస్పీ గారిని ఆయన మీద మాట్లాడడం చాలా మేము బాధాకరం. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు పూర్తిగా మీరు ముందు వెళ్ళి కలుపుకోవాలని ఎవరో చెప్పారంట. నాకు రాబడిన సమాచారం మేరకు అట్లా మాకు రాబడిన సమాచారం అడిగితే చాలా అడగాల్సి వస్తుంది. మాకు అవసరం లేదు, మేము రాజకీయ నాయకులు కాదు. దీనిపైన మీ యూనియన్ ఇంతవరకు ఎట్లా కూడా ఏమి మాట్లాడాలి, వాళ్ళకి సపోర్టెడ్ గా కనీసం మద్దతు కూడా తెలపలేదు. దానిపైన ఏమంటారు? మేము తెలిపినాము, ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా ఇస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా మంచిదా చెడుదా పోస్టింగ్ ఇవ్వకూడదు, దీనిపైన మీరేమంటారు? పోస్టింగ్ అనేది కొన్ని పరిస్థితులు, ఈ రోజు పోస్టింగ్ కాదు కదండి, ఇంతకు ముందు గవర్నమెంట్ నుంచి అదే అయింది. కాబట్టి ఈ రోజు కూడా సమర్పించేది ఏమి లేదు. స్టేట్ లెవెల్లో ఉంది ఈ విషయాలు కాబట్టి మేము కూడా చెప్పాము. మేము ఎస్పీ గారు చెప్తాము, స్టేట్ లో ఉంది కూడా మేము రిప్రజెంట్ చేసినాం. ఖండించలేదు, స్టేట్ లో ఉన్న మీ యూనియన్ కూడా ఖండించలేదు కదా. 199 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా ఏడాది దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు స్టేట్ సంబంధించిన విషయం. గతంలో పలమనేరు ఎమ్మెల్యే గారు కుమ్మనూరులో ఒక మర్డర్ జరిగితే ఇదే ఎస్పీ పైన మణికంఠ ఇక్కడ ఉండడం వల్లే ఈ హత్య చేయించాలని చెప్పారు. డైరెక్ట్ గా మాట్లాడారు ఎమ్మెల్యే. దానిపైన మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఏం కూడా మాట్లాడలేదు. ఎస్పీ పైన హత్య ఆరోపణ చేశారు ఎమ్మెల్యే గారు. మీరు అప్పుడు ఏం స్పందించలేదు? మేము ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పినాం. విషయం చెప్తాను కదా, కొన్ని విషయాలు అనేది ఇప్పుడు కూడా ఎందుకు ఈ రోజు వచ్చినారంటే రిపీట్ అవుతుంది కాబట్టి. మినిస్టర్ గారు, ఎమ్మెల్యే మినిస్టర్ గారు మన పోలీసులు తిట్టారు, ఇమ్మీడియట్ సీఎం గా ఖండించారు. కొన్ని చూస్తాం, ఖండించిన వెంటనే అది మనం మాట్లాడే అవసరం లేదు. అది స్టేట్ లో నేను చెప్పేది జిల్లాలో ఇది కూడా మేము ఆల్రెడీ చెప్పినాం. కూర్చోబెట్టుకుని మణికంఠ చంద్ర వల్ల అంటే ఆ ల్యాబ్స్ అన్నాల వల్ల జరిగింది అనేసి కాబట్టి అది ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ చేసినారు. డిఎస్పీ ఛార్జ్ వచ్చినారు. ఎస్పీ గారికి దాని మీద రెఫరెన్స్ అడిగారు. ఎస్పీని వ్యక్తిగతంగా హత్య ఆరోపణలు చేయడం సబబా? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన అట్లా మాట్లాడడం సబబా? మీరు ఆరోపణలు చేయలేదు. అది ఎస్పీ గారి యొక్క దీని వల్ల జరిగింది అన్నారు. అది ఎస్పీ గారికి సంబంధం లేదు. ఒక ఇన్స్పెక్టర్ చేసిన విషయాన్ని జిల్లాలో జరిగితే ఇంక ఎస్పీ గారు అడగాలి కాబట్టి దాని పర్యవసానాలు అందరూ అనిపిస్తున్నారు. ఇప్పుడు దాని పర్యవసానం వల్ల 230 మంది 250 మంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇవన్నీ తీసుకుని దానివల్ల